గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలోను అలానే ఈవీ ఇండస్ట్రీలో బాగా చర్చించుకుంటున్న అంశం ఏదైనా ఉందంటే భారతదేశ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్ రావడం కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి, అలానే భారతదేశ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే అది ఏపీలో పెడతారని కొంతమంది చెప్తున్నారు, అలానే గుజరాత్లో పెడతారని కొంతమంది చెప్తున్నారు. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టే అవకాశాలు ఏమున్నాయి? టెస్లా రావడం వల్లే ఇక్కడ ప్రీమియం కార్ల యొక్క ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తున్నారా? నాలుగోది, డొనాల్డ్ ట్రంప్ ఎందుకు భారతదేశంలో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టద్దని చెప్తున్నారు? ఈ ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటిగా టెస్లా తమ ఎలక్ట్రిక్ కార్లని భారతదేశంలోకి తీసుకొద్దామనే ప్లాన్ ఏదైతే ఉందో 2018 సంవత్సరం నుంచి జరుగుతున్న చర్చ ఇది. అప్పట్లో 2018, 19, 20 వరకు వచ్చేస్తుంది అని చెప్పారు. బట్ ఈ పర్టికులర్ వార్త 2021 సంవత్సరం నుంచి బాగా ఊపందుకుంది. 2021 టైంలో యూట్యూబర్ అయిన మదన్ గౌరీ గారు తన ట్విట్టర్ ఖాతా నుంచి ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఇలాన్ మస్క్ ని ట్యాగ్ చేస్తూ, మీరు అసలు టెస్లా ఎలక్ట్రిక్ కార్లని భారతదేశ మార్కెట్లోకి ఎందుకు తీసుకురావట్లేదు, ఎప్పుడు తీసుకొస్తారని అడిగితే ఇలాన్ మస్క్ ఒక సమాధానం చెప్పారు. ఇక్కడ భారతదేశ ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అలాంటప్పుడు మేము ఎలా కార్లు తీసుకొస్తాం, అసలు భారతదేశ ప్రభుత్వానికి క్లైమేట్ కండిషన్స్ ని బట్టి దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశం ఉందా లేదా అన్నట్టు ఒక సెటైరికల్ ట్వీట్ అయితే వేశారు. ముందు నుంచి కూడా టెస్లా గానీ ఇలాన్ మస్క్ గానీ మైండ్ లో ఉన్న థాట్ ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఇండియాలో పెడదామని అనుకోలేదు, ముందు నుంచి ఇంపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ ని. ఆల్రెడీ వీళ్ళకి బెర్లిన్ లో ఒక ఫ్యాక్టరీ ఉంది, చైనాలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ కార్స్ ని భారతదేశ మార్కెట్ లో డైరెక్ట్ గా ఇక్కడ ఇంపోర్ట్ చేసి అక్కడ మార్కెట్ అనాలిసిస్ చేసి ఒకవేళ బాగుంటే అప్పుడేమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టే అవకాశం ఉండొచ్చేమో. బట్ స్టార్టింగ్ డేస్ నుంచి టెస్లాకు ఉన్న థాట్ ఏంటంటే ఇంపోర్ట్ చేసే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముదాం అయితే ప్లాన్ అయితే ఉంది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే టెస్లా పదే భారతదేశ గవర్నమెంట్ ని లాబీ చేయడం మొదలుపెట్టింది. 2021 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు లేఖలు రాయడం కానివ్వండి, వాళ్ళ ఇంటర్నల్ టీమ్ తో మీరు ఏదో రకంగా ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించాలని చెప్పి అడుగుతూ వచ్చింది. టెస్లా ప్లాన్ ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తే అప్పుడు ఎలక్ట్రిక్ కార్లు తీసుకొచ్చి వేరే దేశం నుంచి ఇక్కడ ఎలక్ట్రిక్ కార్ డైరెక్ట్ గా అసెంబుల్ చేసిన కార్లు ఇక్కడ తీసుకొచ్చి అమ్మాలి అనేది టెస్లా ముందు నుంచి వచ్చిన ప్లాన్. ఇప్పుడు రెండోది, ఎందుకు టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడదానే ప్లాన్ వచ్చింది? దీనికి ఒక కారణం ఉంది. ఒకనొక టైంలో నితిన్ గడ్కరీ గారు ఒక వ్యాఖ్యలు చేశారు, టెస్లాయే కాదు ఏ కంపెనీ భారతదేశంలోకి ఎలక్ట్రిక్ కార్లు అమ్మడానికి వస్తే వాళ్ళకి ప్రత్యేక రాయితీలు ఏమి ఇవ్వము, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టుకుంటే వాళ్ళకే ప్రత్యేక రాయితీలు వస్తాయి అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశారు. దీని వెనకాల ఇంకొన్ని రీజన్స్ ఉంది. ఇన్ కేస్ వేరే దేశంలో ఉన్న కంపెనీ వాళ్ళు ఎవరైనా భారతదేశ మార్కెట్ లోకి తమ ఎలక్ట్రిక్ కార్లు కానీ లేదంటే వేరే కార్ని తీసుకొద్దాం అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా పెట్టుబడులు అయితే పెట్టాలి. పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తాము, అలానే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా పెట్టాలి అని ఆయన చెప్పారు. ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు వచ్చినాయో అప్పటి నుంచి టెస్లా కంపెనీ వాళ్ళు మరొకసారి ఆలోచించడం మొదలు పెట్టారు. అందువల్లే టెస్లా వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ భారతదేశ మార్కెట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడదాం అనే ఒక ప్లాన్ అయితే వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితే ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉంది? ఇనీషియల్ గా వచ్చిన కొన్ని రాష్ట్రాలు ఏంటంటే గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మేజర్ గా ఈ 5 రాష్ట్రాల్లో టెస్లా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు అయితే వచ్చాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా సుమారుగా $3 బిలియన్ అంటే $300 కోట్ల భారతదేశంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళ ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితే. ఇక ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని వాదనలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గా శ్రీ సిటీని ఏర్పాటు చేస్తున్నాం, అనంతపూర్ దగ్గర ఆల్రెడీ ఒక ఎలక్ట్రిక్ కార్ ఫ్యాక్టరీ ఉండడం, సో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏపీలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు వచ్చే అవకాశం ఉంటుంది అని వార్తలు వచ్చినాయి. కానీ యాజ్ ఆఫ్ 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల వరకు టెస్లా నుంచి అఫీషియల్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఇక్కడ తమ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాము అనే వార్తలు అయితే లేదు. సో వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ అయితే ఏది రాలేదు. ఇప్పుడు టెస్లా గనక భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితే వాళ్ళకు వచ్చే ఉపయోగాలు ఏంటి? టెస్లా అసలు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ తీసుకొద్దాం అనే ప్లాన్ ఎందుకు వచ్చిందంటే మొన్నటి వరకు ఏదైతే ప్రీమియం కార్లు ఉన్నాయో వాటి మీద 110% ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. ఉదాహరణకి ఒక 30 లక్షల రూపాయల కారు ఉందనుకోండి, 30 లక్షల రూపాయల కార్ని భారతదేశంలో అమ్మాలంటే వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చి ఇక్కడ అమ్ముదాం అనుకుంటే ఆ కారు యొక్క రేటు మీద 110% ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది. అంటే 30 లక్షలు ప్లస్ 33 లక్షలు అడిషనల్ గా యాడ్ 63 లక్షల రూపాయలు అవుతుంది అనమాట. దానికోసమే టెస్లా గానీ ఇతర కంపెనీస్ కానీ ఈ రోజుకి ఇంపోర్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏం వార్తలు వస్తున్నాయంటే భారతదేశ ప్రభుత్వం ప్రీమియం కార్ల యొక్క ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అది ఎంత అంటే 110% నుంచి ఇప్పుడు 15% తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో మొన్నటి వరకు టెస్లా కార్లు భారతదేశ మార్కెట్ లోకి రావాలంటే 60-70 లక్షల రూపాయల ప్రైస్ అయ్యేది కాస్త ఇప్పుడు వీళ్ళ ఇంపోర్ట్ డ్యూటీని 15% తగ్గించేస్తే గనక
ఒక 44 లక్షల రూపాయలకి టెస్లా కంపెనీ వాళ్ళు తమ మోడల్ 3 కానీ లేకపోతే మోడల్ వై ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లో వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి రీజన్ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల. కానీ ఇంపోర్ట్ డ్యూటీకి మ్యానుఫ్యాక్చరింగ్ ఒక లింక్ ఉంది. భారతదేశంలో ఏ కంపెనీ అయితే కనీసం 4150 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతారో వాళ్ళకే ఈ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం అనేది వాళ్ళకి మాత్రమే జరుగుతుంది, ఎవరికి పడితే వాళ్ళకి జరగదు. సో ఈ 4150 కోట్ల రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత కల్లా కనీసం వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది పెట్టాలి. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే మాత్రమే ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అలానే పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ ఇంపోర్ట్ డ్యూటీ అనేది తగ్గిస్తారు అనమాట. సో ఈ లింక్ ఉండడం వల్లే టెస్లా వంటి కంపెనీ వాళ్ళు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలి అని ఒక ప్లాన్ లోకి వచ్చారు. సో మన వరకు అసలు వీళ్ళకి ఆ ప్రపోజల్ లేదు, బట్ ఇప్పుడు ఈ బెనిఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి ఇనిషియల్ గా ఇంపోర్ట్ చేసుకున్నా వాళ్ళకి రాయితీ ఇస్తారు, బట్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది పెట్టాలి. ఇక ఇప్పుడు టెస్లా వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి ఇంపోర్ట్ చేస్తే ఏ ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే అవకాశం ఉంది. టెస్లా నుండి మోడల్ 3 అలానే మోడల్ వై అనే 2 ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందులో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతున్న మోడల్ టెస్లా మోడల్ 3 అనమాట. ఈ మోడల్ 3 వచ్చి 500 కిలోమీటర్ల పైగా 584 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 262 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే వెళ్తుందండి. మొన్నటి వరకు ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ చేస్తే 70 నుండి 80 లక్షల రూపాయల వరకు ప్రైస్ అయ్యే అవకాశం ఉండేది. కారణం ఇంపోర్ట్ డ్యూటీ 110% ఉండేది. బట్ ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఒకవేళ టెస్లా వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి ఇనిషియల్ గా 4000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడితే 15% కి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తా అంటున్నారు. కాబట్టి దీని కార్ రేటు 44 లక్షల రూపాయల ప్రైస్ కే మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒరిజినల్ రేటు అమెరికాలో $44,000 ఉంది. ఇంకొక మోడల్ టెస్లా మోడల్ వై, ఇది కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ టెస్లా మోడల్ 3 ఉంది. సో మోడల్ వై కూడా భారతదేశ మార్కెట్ లో లాంచ్ అయితే ఇంచుమించుగా ఇప్పుడు కొత్తగా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే కనుక 44 లక్షలు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మోడల్ వై కూడా 500 కిలోమీటర్ రేంజ్ అయితే ఉందండి. ఇక ఇంకొక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇలాన్ మస్క్ భారతదేశంలో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టకూడదు, అది మంచిది కాదు అని చెప్పారు. దీనికి ఒక కారణం ఉంది. ఇవాళ భారతదేశానికి అమెరికా దేశం నుండి ఏదైనా వాహనాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ భారతదేశ ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని విధిస్తుంది. అలానే భారతదేశం నుండి అమెరికాకి ఇక్కడ నుంచి ఏదైనా వాహనాలు అక్కడికి వెళ్తే అక్కడ అమెరికా ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తుంది. భారతదేశంలో అమెరికా నుండి వచ్చే మోటార్ సైకిల్స్, అక్కడ తయారు చేసే మోటార్ సైకిల్స్ భారతదేశంలో ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ భారతదేశ ప్రభుత్వం 100% ఇంపోర్ట్ డ్యూటీని విధిస్తుంది. కానీ అమెరికాలో ఆ ఇంపోర్ట్ డ్యూటీ 2.4% గానే ఉంది. సో దీన్ని డొనాల్డ్ ట్రంప్ హైలైట్ చేస్తున్నారు అనమాట. భారతదేశం అమెరికాలో తయారు చేసిన వాహనాలకు ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ వేస్తున్నారు, మేము తక్కువగానే వేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాన్ మస్క్ భారతదేశంలో ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతారో అది మంచిది కాదు. ఒకవేళ తక్కువ కాస్ట్ కే భారతదేశంలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినా, లేకపోతే వీళ్ళ వెహికల్స్ ఇక్కడే దొరికితే గనక అమెరికాకి రావాల్సిన జాబ్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడాన్ని డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ మాటలను వ్యతిరేకించి ఇలాన్ మస్క్ ముందుకు వెళ్తే మళ్ళీ ట్రేడ్ సంబంధించిన ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఇంటర్నల్ గా. సో అందుకని మళ్ళీ ఇలాన్ మస్క్ ఏమైనా ఆలోచించే అవకాశం కూడా ఉంది. సో లేదు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలా వద్దా, లేదు ప్రజెంట్ ఆ పెట్టుబడి లేదు మళ్ళీ అమెరికాలోనే పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత. ఇక చివరిగా టెస్లా అనుకున్నట్టుగానే భారతదేశంలో గనక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితే గనక అప్పుడు టెస్లా ఎదురే కాంపిటేటర్స్ ఎవరు, వీళ్ళు 40-44 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చారు అనుకోండి, అది లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లోకి వెళ్తుంది. అప్పుడు హ్యుండాయ్ ఐయోనిక్ 5, కియా EV6, BMW i4, మెర్సిడీస్ బెంజ్ EQB వంటి మోడల్స్ తో పోటీ పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ మార్కెట్ చాలా తక్కువ ఉంది. కానీ ఇంకొక వాదన ఏంటంటే టెస్లా నుంచి వచ్చే కారు మోడల్ వై కార్ వస్తుంది, తక్కువ రేంజ్ తో ఇంకొక కారు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 21 లక్షల రూపాయలకే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని కొన్ని వార్తలు వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నో దాన్ని టెస్లా ఎక్కడో కూడా అంగీకరించలేదు. ఇది స్పెక్యులేషన్స్ మాత్రమే. ఒకవేళ మోడల్ వైని 21 లక్షల రూపాయలకి తీసుకురావాలంటే మొన్నటి వరకు మోడల్ వై ఎలక్ట్రిక్ కార్ రేంజ్ 500 కిలోమీటర్లు ఉండేది. దానికి సగం రేంజ్ తగ్గించి ఆ ప్రైస్ తీసుకురావాలి. బట్ అది ఎంతవరకు సాధ్యం, నిజంగా ఆ పర్టికులర్ తక్కువ రేంజ్ వేరియంట్ని టెస్లా తీసుకొస్తారా, ఆ ప్రీమియంనెస్ ని తగ్గించుకుంటారా అనేది ఇంకా ప్రశ్నే. ఒకవేళ అలా చేస్తే కనుక 21 లక్షల రూపాయలకే మార్కెట్లో తీసుకొస్తే అప్పుడు కాంపిటేటర్లో MG ZS EV కానీ, టాటా కర్వ్ EV కానీ, మహేంద్ర BE6, హ్యుండై క్రెటా EV ఇటువంటి కార్లు కాంపిటీషన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ టెస్లాకి నిజంగా ఎక్కువ మార్కెట్ వాటా కావాలంటే మాత్రం ఒక 20 లక్షల రూపాయల సెగ్మెంట్లో తీసుకొస్తేనే మార్కెట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో అది ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ కార్స్
కస్టమర్లు కొనే అవకాశం ఉంటుంది. బట్ 40 లక్షలు 50 లక్షల ప్రైస్ సెగ్మెంట్ పెడితే హై ప్రీమియం అండ్ కార్స్ అవుతే దాని మార్కెట్ వాడ తగ్గిపోతుంది. ఇది ఓవరాల్ గా టెస్లా భారతదేశ మార్కెట్ లోకి వస్తుందా లేదా దానికి సంబంధించిన సమాచారం అండి. యాజ్ ఆఫ్ నో అయితే ప్లాన్ అయితే ఉంది, బట్ అది ఎంత ఫాస్ట్ గా వస్తుంది అనేది అయితే టెస్లా నుంచి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక కోసం ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.